హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్. యూనివర్స్కి ఎప్పుడు కనెక్టివిటీలో ఉండండి, ఓకేనా? సో గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఇంకా ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, మీకు రిజనేట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే. సో అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుంది, సరేనా? ఓకే. సో రిక్వెస్ట్ ఏంటంటే అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? సరే. ఎవరికైనా సరే టారో పర్సనల్ రీడింగ్ కావాలన్నా, టారో రీడింగ్ నేర్చుకోవాలన్నా సరే, జాబ్, కెరియర్, బిజినెస్, ఇంకా మీ యొక్క కరెంట్ ఎనర్జీస్ ఏంటి, ఒరాకిల్ గైడెన్స్, ఏంజెల్ గైడెన్స్, మీ యొక్క ఫ్యూచర్ ఏంటి, మీ యొక్క లైఫ్ ఏంటి, మీకు మ్యారేజ్ సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉన్నా, మీకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుందో తెలుసుకోవాలన్నా, రీయూనియన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు, సరేనా? ఓకే. ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. సో డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీరు డైరెక్ట్ కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు, ఓకేనా? ఓకే. సో మీ పార్ట్నర్ నేమ్, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి. సరే. 8 of Wands, okay. 10 of Swords, 8 of Swords, 6 of Pentacles, 4 of Wands, 5 of Pentacles, Page of Cups, Sun card. 8 cards తీసానా? సరే. ది మెజిషియన్, బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి ది మెజిషియన్, ఓకే. సరే. సో ఈ కార్డ్స్ అన్ని నేను క్లారిఫై చేస్తాను, సరేనా? సో ఇక్కడ చూస్తుంటే మీ ఇద్దరి మధ్య ఏవో ఫ్యామిలీ ఇష్యూస్ అయితే ఏవో ఉన్నాయన్నట్టు కనబడుతుంది. సో ఇంకా మిస్అండర్స్టాండింగ్స్ కూడా ఉన్నాయన్నట్టు కనబడుతుంది, చూద్దాం. ఓకే. సో నేను వచ్చేసి ఓవరాల్ ఎనర్జీస్ చెప్తాను, సరేనా? సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ అంటే తనకు ఇక్కడ ఏంటంటే చూడండి, తనకు మీ నుంచి భయం అన్నమాట. చూడండి, తనకు మీ నుంచి భయం. మీరు అనుకోవచ్చు తన నుంచి కాల్ ఆర్ మెసేజ్ రావాలని, తను మీతో మాట్లాడాలని, తను మీతో పాస్ట్లో ఏ విధంగా అయితే రిలేషన్లో ఉన్నారో ఆ విధంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. అంటే మీ యొక్క బిహేవియరు, మీ యొక్క మైండ్ సెట్ ఎలా ఉందంటే, అంటే మీ యాటిట్యూడ్ ఎలా ఉందంటే, మీరు గివప్ చేసి, అంటే మీరు లెట్ గో చేసి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు అన్నమాట, పట్టించుకోవట్లేదని. అందువల్లనే కొంతమందికి ఇక్కడ ఏంటంటే కాల్ చేసినా సరే, మెసేజ్ చేసినా సరే రిప్లై రాదు. నేను ఇంత కష్టపడుతున్నా, నేను ఎఫర్ట్స్ పెట్టినా కూడా అఫెక్షన్ ఏమీ ఉండదు. తన నుంచి ఎలాంటి రిప్లై రాదు. ఏదైనా మెసేజ్ పెట్టినా, ఏదైనా కాల్ చేసినా తన నుంచి ఏదైనా రిప్లై రాకపోతే ఇన్ని రోజులు మరి వెయిట్ చేసి 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 ఓపిక పట్టి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే రిప్లై రాకపోతే బాధపడాల్సి ఉంటుంది కదా. సో దానికి బాధపడాల్సి వస్తుంది అనే ఒక ఫీలింగ్ అన్నమాట, ఓకేనా? అంత స్పీడ్గా అంటే యాక్షన్ అయితే రాదు అని అనుకుంటున్నారు అనమాట. అట్లాగే మీ పర్సన్ కూడా మీ గురించి అలాగే అనుకుంటున్నారు. మీ బిహేవియరు అంటే మీరు లెట్ గో చేసేసారు, మీరు వెళ్ళిపోయారు, మీరు తనని లీవ్ చేసి తన లైఫ్ నుంచి మీరు పూర్తిగా వెళ్ళిపోయారని, అంటే మీ లైఫ్లో మీరు ఉన్నారు, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ చేసుకుంటున్నారు, మీరు చాలా ముందుకు వెళ్ళిపోయారు. ఇప్పుడు తను ఒకవేళ మెసేజ్ చేసిన మీ లైఫ్లో మీరు హ్యాపీగా బిందాస్గా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నారు అన్నమాట వీళ్ళు, ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఒకవేళ తను మెసేజ్ ఆర్ కాల్ చేసినా మీకు నో ఎఫెక్ట్. ఎందుకంటే
మీ లైఫ్లో మీరు ఎంజాయ్ చేస్తున్నారు. తను ఇక్కడ ఏంటంటే కాల్ చేస్తాడు, అంటే టైప్ చేస్తాడు, మెసేజ్ టైప్ చేయడము, మళ్ళీ డిలీట్ చేయడము, టైప్ చేయడము, మళ్ళీ డిలీట్ చేయడము, మెసేజ్ సెండ్ చేయాలా వద్దా, కాల్ చేయాలా వద్దా, ఓకేనా. సో కాల్ చేయాలని అనుకోవడము, డయల్ ప్యాడ్ దాకా వెళ్ళడము, మళ్ళీ వద్దు వద్దు నో యూజ్ అని మళ్ళీ నేనే బాధపడాల్సి వస్తుంది, నేనే ఒక ఫీల్ అవ్వాల్సి వస్తుంది. మీరు చూసుకొని లిఫ్ట్ చేసినా చేయకపోయినా తను ఫీల్ అయ్యేది ఇదే. అంటే మీ మనసులో తను కాల్ చేసిన, మెసేజ్ చేసిన రిప్లై ఇవ్వాలనే ఆలోచన మీకు మాత్రం ఉండొచ్చు. అంటే మీ పర్సన్ యొక్క, మీ యొక్క లవ్డ్ వన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ ఆలోచనలు మీ విషయంలో ఇలా ఉన్నాయి. అంటే ఏంటంటే మీరు గివప్ చేసేసారేమో అనుకుంటున్నారు ఈ రిలేషన్ని, మీరు లెట్ గో చేసేసారు, వదిలేశారు అనేది తన విషయంలో కనబడుతుంది. ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి కన్యా రాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు, ఇంకా మేషరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అందుకని కాలర్ మెసేజ్ చేసిన నో యూజ్ అని కనబడుతుంది, ఎఫర్ట్స్ పెట్టినా నో యూజ్ అని కనబడుతుంది. ఆల్రెడీ మీరు మ్యారీడ్ అయి ఉంటే మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో మీకు మెసేజ్ కాల్ చేసిన యూజ్ లేదు, దానికి రిప్లై ఇవ్వరు అని తను ఫిక్స్ అయిపోయారు అలా, ఓకేనా. తను ఇమాజినేషన్ అన్నమాట, తను అలాంటి డ్రీమ్ వాళ్ళలో ఉన్నారు, అలాంటి మైండ్ సెట్తో ఉన్నారన్నమాట. మీకు కాల్ చేసి యూజ్ లేదు, మీరు రిప్లై ఇస్తారా ఇవ్వరా అనేది, మీరు రిప్లై ఇస్తారా ఇవ్వరా అనేది మీకు తెలుసు. అందువల్ల తనకు ప్రేమ ఉన్నా కూడా మీకు కాలర్ మెసేజ్ అనేది చేయట్లేదు, ఓకేనా. సో ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కనబడుతుంది. ఇక్కడ నో కాంటాక్ట్ సపరేషన్ అయ్యి కూడా కొంతమంది విషయంలో మినిమం 6 months to 1 year వాళ్ళు ఉన్నారు, 8 months వాళ్ళు ఉన్నారు, 4 to 5 years వాళ్ళు కూడా ఉన్నారు. సరే చూద్దాం ఇంకా ఎనర్జీస్ ఎలా ఉన్నాయో. ఈ పర్సన్ చాలా డిసప్పాయింట్గా ఉన్నారండి. మీరు ఈ రిలేషన్షిప్లో ఉండడానికి ఇక్కడ ఇంట్రెస్ట్గా లేరు అనేది తనకు అర్థమవుతుంది. మీ రిలేషన్లో మీ ఎనర్జీస్ని ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్గా లేరు అనేది తనకు అర్థమవుతుంది ఇక్కడ. అంటే ఇప్పుడు మీరు కెరియర్, జాబు, ఏమంటారు, సెల్ఫ్ కేర్, బ్యూటీ, సెల్ఫ్ లవ్, వీటి మీద ఫోకస్ పెట్టారు, మీరు ఫ్యామిలీ మీద ఫోకస్ పెట్టారు, ఓకేనా. బిజినెస్ మీద ఫోకస్ పెట్టారు, తన నుంచి వాక్ అవే చేసేసారు, మాటికి తను అదే ఫిక్స్ అయిపోతున్నారు, ఓకేనా. చూడండి ఇక్కడ ఏంటంటే పాస్ట్ ఎనర్జీస్ మీతో రీకాన్సిలేషన్ అవ్వాలని తనకు ఉంది, ఇక్కడ డెఫినెట్గా మీతో రీకాన్సిలేషన్ అవ్వాలని ఉంది. ఇక్కడ చూడండి ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలని ఉంది, ఓకేనా. సో కాకపోతే మీకు తనతో రీకాన్సిలేషన్ అవ్వాలని ఉంది, బట్ ఈ పర్సన్ ఎనర్జీస్ ఇవ్వన్నమాట. మీ పార్ట్నర్ ప్రయత్నం చేయాలి కదా, ప్రయత్నం చేయకపోతే మీరు మాత్రం ఏం చేస్తారు. తనకి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏమంటారు, మీరు స్టెబిలిటీ గారు కమిట్మెంట్ అడిగి ఉండవచ్చు, సంథింగ్ ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోమను మీరు అడిగి ఉండవచ్చు. దానికోసమే మీ ఇద్దరి మధ్య సమ్ డిస్ప్యూట్స్ కానీ, గొడవలు, ఈ వాగ్వివాదాలు, ఈ ఫైటింగ్స్, ఓకేనా. సో ఇద్దరి మధ్య గొడవ అయి ఉండవచ్చు. సో అందుకనే నో కాంటాక్ట్ సపరేషన్ అయి ఉండవచ్చు. లేకపోతే మ్యారేజ్ చేసుకోమని మీరు అడిగి తను లేదు, కుదరదు అని అక్కడ మీకు డిస్ప్యూట్స్ వచ్చి నో కాంటాక్ట్స్లోకి వచ్చి అక్కడ మీకు డిస్ప్యూట్స్ వచ్చి ఉండవచ్చు, గొడవలు అయి ఉండవచ్చు. అయితే అంటే ఇక్కడ కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. అయితే ఈ పర్సన్ మీకు ఎందుకు కాల్ ఆర్ మెసేజ్ చేయట్లేదు అంటే తనకు ఆల్రెడీ తన ఫ్యామిలీ విషయంలో, చిల్డ్రన్స్ విషయంలో, మేబీ తన మ్యారీడ్ పర్సన్ అయితే తనకు ఆల్రెడీ రెస్పాన్సిబిలిటీస్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ, ఓకేనా. ఓకే, సో తన మీద ఆధారపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారనమాట, ఓకేనా. సో ఇక్కడ మీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి కూడా ఇక్కడ తను రెడీగా లేరు. అందువల్ల మీకు ఇప్పుడు మెసేజ్ ఆర్ కాల్ చేసి మీలో హోప్స్ పెంచి మిమ్మల్ని హర్ట్ చేయడం తనకి ఇష్టం లేదని తను చెప్తున్నారు. కానీ ఇక్కడ మీకు గుడ్ న్యూస్ ఏంటంటే చాలా ఒంటరితనంతో ఫీల్ అవుతున్నారని అయితే కనబడుతుందండి. డెఫినెట్గా చూడండి, చాలా ఒంటరితనంతో ఫీల్ అవుతున్నారు, ఓకేనా. ఒంటరితనంతో ఫీల్ అవుతూ లిటరల్లీ కన్నీళ్ళు పెట్టుకుంటున్నారని అయితే కనబడుతుంది. ఏడుస్తున్నారు, చాలా బాధపడుతున్నారు, లిటరల్లీ చాలా బాధపడుతున్నారు. మీ గురించి మేనిఫెస్ట్ చేస్తున్నారు, మళ్ళీ తను మీ లైఫ్లోకి రావాలని. ఇవన్నీ ఆలోచించి
ఏంటండి వీళ్ళు ఒక కాల్ చేస్తే ఏమవుతుంది? వీళ్ళకి ఒకవేళ కాల్ చేస్తే మీ నుంచి రెస్పాన్స్ రాకపోతే ఏంటంటే తట్టుకోలేరు. అదొక్కటే బాధ వీళ్ళు. దానివల్ల కూడా మీకు మెసేజ్ చేయట్లేదు. నిజంగా వీళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. చూడండి. సో, లిటరల్లీ మీ నుండి కాలర్ మెసేజ్ వస్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు. తనే చేయాలి అని ఒక ఇంటెన్షన్‌తో కూర్చున్నారు మీరు. అంటే తను ఒంటరితనంతో కూర్చొని ఏడుస్తూ మీ నుంచే కాలర్ మెసేజ్ వస్తే బావుండని తిష్టవేసుకొని కూర్చున్నారన్నమాట వీళ్ళు. ఓకేనా? అంటే ఇక్కడ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారంటే, వాళ్ళు మీ విషయంలో ఏదో మిస్టేక్ చేశారు. అందుకనే భయపడుతున్నారు. ఇంకా స్టిల్ భయపడుతూనే ఉన్నారు. ఇంకా మీ నుంచి ఏదైనా చిన్న కాల్ ఆర్ మెసేజ్ వచ్చినా బాగుండు అని అయితే చూస్తున్నారు. మొత్తానికైతే కమ్యూనికేషన్ వైస్‌గానే ఉంది ఈ ఎనర్జీస్ అన్నీ. ఇక్కడ మీ ఎనర్జీస్‌లో మీరు బిందాస్‌గా ఉన్నారు. మీ ఫ్యామిలీస్‌తో మీరు హ్యాపీగా ఉన్నారు. ఈ పర్సన్‌ని లెట్ గో చేసేసారనేది కనబడుతుంది. అంటే ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు. మీ గురించి చాలా బాధపడ్డారు, రిగ్రెట్ ఫీల్ అయ్యారు, ఏడ్చారని అయితే కనబడుతుంది. చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యారనేది కనబడుతుంది. చాలా పశ్చాత్తాపపడుతున్నారు. పాస్ట్‌లో మీకు చేసిన అన్యాయానికి, మిమ్మల్ని బాధపెట్టిన దానికి లిటరల్లీ ఫీల్ అవుతున్నారని అయితే కనబడుతుంది. కన్నీళ్లు పెట్టుకొని డివైన్‌కి క్షమాపణ చెప్పారనేది కనబడుతుంది. మీకు కాల్ ఆర్ మెసేజ్ చేసి మాట్లాడి సారీ చెప్తే బాగుండు కదా! కనీసం కమ్యూనికేషన్ అయినా జరిగేది కదా! వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళే రిగ్రెట్ ఫీల్ అవుతారు. వాళ్ళే ఏడుస్తారు. వాళ్ళే కన్నీళ్ళు పెట్టుకుంటారు. ఏంటిది? ఎవరమ్మా ఈ ఎనర్జీస్? చాలా చాలా టఫ్ ఎనర్జీస్ ఉన్నాయి. చాలా కాంప్లికేటెడ్ పర్సన్ లాగా ఉన్నారు వీళ్ళు. ఒకసారి చెప్తే అయిపోతుంది కదా! మీకు కాలర్ మెసేజ్ చేసి మీకే కాలర్ మెసేజ్ చేసి మాట్లాడి సారీ చెప్తే బాగుంటుంది కదా! చాలా కాంప్లికేటెడ్ ఎనర్జీస్ ఉన్నాయి. ఇప్పుడు తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే. చూడండి. చాలా అట్రాక్షన్ ఉంది మీ పైన. ఫిజికల్ అట్రాక్షన్ ఉంది. లిటరల్లీ చెప్పాలంటే చూడండి. ఖచ్చితంగా ఈ రిలేషన్‌లో సక్సెస్ తీసుకురావాలి. నా విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే అని కూడా వాళ్ళు చెప్తున్నారు. యాక్షన్ తీసుకోవాలని ఉన్నారు మీ విషయంలో. ఓకేనా? ఓకే. మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. ఈ ఎనర్జీస్ ఎవరో మీరే చెక్ చేసుకోండి. అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు కొంతవరకు రిజనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోవచ్చు. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.